బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి. మాస్టర్స్, మేము షాద్నగర్లో ఒక 10 సంవత్సరాల నుంచి ధ్యానాన్ని ప్రారంభించాం. మొట్టమొదటిసారిగా పత్రిజీ షాద్నగర్కి రావాలి అని అనుకున్నప్పుడు మేము ఒక 5గురం ఉన్నాం. అరే మేము పిలిస్తే పత్రిజీ ఏమొస్తాడు అబ్బా, పొట్టేగాళ్ళం, అప్పుడప్పుడే ఎంఎస్సి అయిపోయింది మాది, మేము పిలిస్తే ఏమొస్తాడు అనుకున్నాము. కానీ మేము 41 రోజులు సంకల్పం పెట్టుకున్నాం పత్రిగారితో 1000 మందితో ధ్యానం చేయాలని. ఆ 41 రోజుల్లో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తుంటే వితిన్ 30 డేస్లో మాకు సార్ డేట్ ఇచ్చాడు. ఆ ప్రోగ్రాము మా దగ్గర డబ్బులే లేవు, నేను అప్పుడప్పుడే జాబులో జాయిన్ అయ్యాను, కావాల్సినవి అన్నీ వచ్చాయి. ఫంక్షనల్ ఇచ్చేటి వాళ్ళు ఫంక్షనల్ ఇచ్చారు, అన్నదానం ఇచ్చేటి వాళ్ళు అన్నదానం ఇచ్చారు. నభూతో నా భవిష్యత్తుగా జరిగింది అది షాద్నగర్లో. ఆ ప్రోగ్రాం తర్వాత షాద్నగర్లో ఒక పర్మనెంట్ పిరమిడ్ సెంటర్ రావాలనుకుంటే కృష్ణ సార్ రూపంలో మాకు ఒక పర్మనెంట్ పిరమిడ్ కేర్ సెంటర్ తెచ్చాడు. ఆ తర్వాత షాద్నగర్ పట్టణంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళు, అభిషేక్ హాస్పిటల్ వాళ్ళు ఒక ఫ్లోరే ఇచ్చి ఈ ధ్యానానికి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత షాద్నగర్ పట్టణంలో ఒక గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వచ్చింది, ఒక 15 గుంటలలో. నిజంగా ఈ సంవత్సరం మేము ఆ గాయత్రి మాత పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని జూన్లో అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకోగలిగాము. ఆ తర్వాత ర్యాలీలు చేయడం జరిగింది మా యొక్క నియోజకవర్గంలో, చేవెళ్ళ నియోజకవర్గంలో. రీసెంట్గా నవంబర్ 30 రోజున పరిగిలో శాకాహార ర్యాలీ జరిగింది. అది స్వయంగా పత్రిజీ గారే జరిపించుకున్నారు, మేము నిమిత్త మాత్రులుగా ఉన్నాము. ఆ సంకల్పం రావడము, ఖచ్చితంగా అక్కడ శాకాహార ర్యాలీ నిర్వహించండి, మొట్టమొదటిసారిగా ఆ ఏరియాలలో ధ్యానం లేదు, శాకాహారులు లేరు, నెగిటివిటీ అయ్యింది. అక్కడ అద్భుతంగా శాకాహార ర్యాలీ జరిగింది. లక్ష్మీ మేడం సారథ్యంలో, బంగ్లా అంజనేయ రెడ్డి గారి సారథ్యంలో హైదరాబాద్ మాస్టర్సు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాస్టర్సు, రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అందరూ వచ్చి ఒక 300 మెంబర్స్ వరకు వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పత్రిజీ గారు మా విలేజ్కి 2003లో వచ్చాడు, నేను అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. మా విలేజ్లో చేతబడి అని ఒక 20 years బిఫోర్ చేతబడి అనేది ఉన్నది. అది పేపర్కి వచ్చింది, పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు పత్రిజీ దృష్టికి వెళ్ళినప్పుడు అది ఉమామహేష్ సార్ వాళ్ళకి చెప్పిండు. అప్పుడు శ్రీశైలం ధ్యాన యజ్ఞమో ఏమో నడుస్తుందంట. మహబూబ్ నగర్ డిస్టిక్ మాస్టర్స్ అందరూ లచ్చంపేటలో ధ్యాన యజ్ఞం చేయండి అని చెప్పారు. అబ్బా నిజంగా నేను అప్పుడు చూశాను, మహబూబ్ నగర్ మాస్టర్సు, ఉమామహేష్ సార్ వాళ్ళ టీం అందరు వచ్చి మా విలేజ్లో అన్నం పెట్టి ధ్యానం చెప్పారు పొద్దుమికి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అప్పుడు ధ్యానం నేర్చుకున్నాను. నాన్ వెజ్ జీవితంలో ముట్టకూడదని అప్పుడు నిర్ణయించుకున్నాను. నేను అది మెయింటైన్ చేస్తూ వచ్చాను. ఎంఎస్సిలో వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ యొక్క పత్రిజీ ధ్యానం జరుగుతుంది. అరే 2003లో మా దగ్గర జరిగిన పత్రిజీ సార్ది మళ్ళీ ఇక్కడ జరుగుతుందా అని చెప్పి నేను అప్పుడు అమరావతి ధ్యాన మహాచక్రంకి అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాక్టికల్కి స్టార్ట్ చేశా.
2010 నుంచి ధ్యానం చేస్తూ నా సబ్జెక్ట్ చదువుతూ వచ్చాము. నరేందర్ ముదల్కర్ సారు ప్రతి 41 డేస్ ప్రతి ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో క్లాసులు నిర్వహిస్తుండే. 2 minutes. చివరిగా ఏం చెప్పిండంటే, మీరు వివిధ జిల్లాల నుంచి వస్తున్నారు, ఈ యొక్క ధ్యానాన్ని మీ యొక్క జాబ్లతో సహా మీ యొక్క పర్సనల్ లైఫ్లతో సహా ఈ ధ్యానాన్ని కూడా అక్కడ విత్తనాలుగా వెయ్యండి అని చెప్పారు. నిజమే కదా, ఇంత అద్భుతమైన విషయం, ఇంత ఉపయోగకరమైంది అని చెప్పి మేము షాద్నగర్లో ఒక 2-3 స్టార్ట్ చేశాం. ఈరోజు షాద్నగర్లో అద్భుతంగా వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళే చేసుకుంటున్నారు. ఒక 100 నుంచి 200 మాస్టర్స్ తయారయ్యాయి. మేము పరిగిలో కూడా, పరిగి దగ్గర ఒక మంచి ధ్యాన కేంద్రం కూడా వచ్చింది, ఒక పిరమిడ్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం మూమెంట్కు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దామోదర్ రెడ్డి గారు మాకు వెన్నంటి ఉంటారు. థ్యాంక్ యూ సార్.